ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో ఆ భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడమ్మా. నీవు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడమే. చూడు తల్లి, మార్పు అనేది విశ్వం యొక్క నియమం. మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి, చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కృంగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ముందుకు ప్రయాణించు. తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు మీ జీవితంలో కష్టాలు ఉండవచ్చు బిడ్డ, కానీ మీ జీవితాన్ని నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అన్ని సంతోషాలతో మీకు ఒక కొత్త ప్రారంభం ఉంటుందమ్మా. నీవు ఏ విధంగా అయితే ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతావు బిడ్డ. నీ భావం ఎలా ఉంటే నీవు పొందే అనుభవం కూడా అలానే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచివాళ్ళుగా కనిపిస్తారు. చూడు తల్లి, ఈ జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటములు కూడా నీవే. పడితే లేవాల్సింది నీవే, బాధని భరించాల్సింది నీవే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారంతే, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే బిడ్డ, నీకు పదే పదే నేను చెబుతూ ఉన్నాను, ఎవ్వరినీ పట్టించుకోవద్దు. నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని అసహనం చెందకు. అతి కొద్ది రోజులలోనే నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతోంది. ఇకపై అంతటా నీకు విజయమే తల్లి. లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పని చేయాలి. పనిలో ఆనందాన్ని కనుగొన్నవారు అందులో పరిపూర్ణులవుతారని గ్రహించు బిడ్డ. నా బిడ్డలు ఏ పనైనా సరే అందులో ప్రవీణులుగా ఉండాలని నేను భావిస్తాను. దానిలో ప్రావీణ్యత సాధించాలని నేను భావిస్తాను. బిడ్డలారా, సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండకూడదు, అధైర్యంగా ఉండకూడదు. ఎందుకంటే మీ వెంట ఈ తండ్రి ఉన్నాడమ్మా. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను బిడ్డ. భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు. కానీ బిడ్డ, అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడని గ్రహించు తల్లి. నీ బాబా మాటలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమ్మా. నీవు దేనికి ఆందోళన చెందాల్సిన పని లేదు బిడ్డ. సుఖదుఖాలు, లాభ నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమని గ్రహించు. ఈ రెండింటినీ నువ్వు అనుభవించినప్పుడే జన్మ యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకోగలవు. చూడు తల్లి, మనసు మర్మం అంతుబట్టనిది బిడ్డ. అదే స్వర్గం, నరకం దేనినైనా సృష్టించగలదు. బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా? నీ మనసే నీకు స్వర్గం, నీ మనసే నీకు నరకం. నువ్వు ఏ విధంగా ఆలోచించగలవో నువ్వు ఆ విధంగానే నీకు ఆ జీవితం కనిపిస్తుంది.
మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి తల్లి. లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లాకల్లోలం చేస్తాయి. మనసు కలత చెందుతుంది. ఆందోళన, ఒత్తిడి కలుగుతాయి. ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది. చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది. చివరకు జీవితమే గతి తప్పుతుంది. గాలివాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డిపోచలా మారిపోతుంది బిడ్డ. స్థితప్రజ్ఞునిగా ఉండు. అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయమ్మా. దేనికి చెలించవద్దు. అప్పుడు జీవితమే నీ హస్తగతమవుతుంది. కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు బిడ్డ. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణాలలో జరుగుతుంది బిడ్డ. ఆ మార్పుపై నమ్మకం ఉంచు. ఎప్పుడూ నీ మనసును మంచి వైపే నడిపించు. మంచి ఆలోచనలు చెయ్యి. నీకు ముందే చెప్పాను కదా, యద్భావం తద్భవతి. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీ జీవితం అలానే మారుతుంది. చూడు తల్లి, ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడవద్దు. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు. భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదమ్మా, జన్మ జన్మలకు శాశ్వతంగా మీతో ఉంటుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఏ విధంగా బతకాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఇతరులతో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియజేశారండి. భగవంతుడు మీరు కోరుకున్నది అప్పటికప్పుడే ఇవ్వకపోవచ్చు, లేదంటే మీరు కోరుకున్న ప్రతిదీ మీకు ఇవ్వకపోవచ్చు. కానీ మీకు ఏదైతే అవసరమో అది ఎప్పుడు మీ దగ్గరకు చేరాలో అది మాత్రం తప్పకుండా మిమ్మల్ని చేరిపోతుందండి. మీరు అడిగినా అడగకపోయినా ఒక్కసారి మనం భగవంతుని నమ్మాక ఆ తండ్రి మనతోనే ఉన్నాడు అని మనం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు ఏ సమయంలో ఏది అందాలో ఆ సమయంలో అది అందిపోతుంది. అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, మీరు బాధపడవద్దు. మంచి మనసున్న నా బిడ్డలకు ఏ ఆపద నేను జరగనివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. మీరు నాపై పూర్తి విశ్వాసంతో ఉన్నంత వరకు నేను మీ చెయ్యి విడువని బిడ్డలారా అని బాబాగారు తన బిడ్డలందరికీ ఒక గొప్ప ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఆ తండ్రి చల్లని ఆశీస్సులు ప్రతి బిడ్డ పైన కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.